श्रद्धाहीनं भक्तिहीनं गणाधिप यत्पूजितं मया देवनया ध्यान आवाहनादि षोडशोपचार पूजाति भगवान् सर्वात्मकः सर्वं श्रीमहागणाधिपति चरणारविन्दमस्तु। ओम शांति 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 सर्वतो जयमंगलो यशवो नाम रूपाभ्यां या देवी सर्वमंगलाः तयो समस्पर 5 सार्लु एषा बिन्दीवरस्यावो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहो। ఆ రాయి తీసేసి ఇటు పక్క పెట్టండి నాలుగోది అంతే. అందరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ గివ్ అ థమ్స్ అప్, లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్రతి వాళ్ళకి జీవితంలో ఒక కళ ఉంటుంది కదా, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి. మనకంటూ మన సొంత ల్యాండ్ ఉండాలి, అందులోనే మన సొంత ఇల్లు ఉండాలి అనేది. ఎస్, ఆ కళని మేము మొత్తానికి మా పెళ్ళైన 12 సంవత్సరాలకి నిజం చేసుకోగలిగాం. ఇదిగోండి ఈ హౌస్తో. అయితే ఇంకా ఇది పూర్తి అవ్వలేదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 60-70% పూర్తి అయిపోయింది. లాక్డౌన్ వల్ల లేట్ అయింది. 1.5-2 years నుంచి మా కష్టం అంతా, నాది మా ఆయనది అంతా కూడా దీనికే. అండ్ ఎస్పెషల్లీ మా ఆయన కష్టం అనే చెప్పాలి. రండి చూపిస్తూ మాట్లాడతాను. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో షాప్స్ అనమాట. కింద కొంచెం కమర్షియల్గా ఇచ్చాము. అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ పర్పస్ కట్టుకున్నాము. సెకండ్, థర్డ్ ఫ్లోర్ రెసిడెన్షియల్, ఆ పైన పెంట్ హౌస్. ఆ గుర్రాలు ఉన్నాయి కదా, అది కొంచెం మా ఆయన ఏదో ప్లాన్ చేసి ఏదో 3D వాల్ స్కల్ప్చర్ లాంటిది ఏదో వేద్దాం అనుకున్నాడు. అది అటు తిరిగి రివర్స్ అయ్యి అలా తయారైంది. దాన్ని తీసేసి ఏమైనా రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఎక్స్టీరియర్స్లో ఇప్పుడు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, మీరు వాల్ స్కల్ప్చర్స్ అయితే కనుక, మీరు 3D వాల్ డిజైనింగ్ చేసే వాళ్ళు అయితే కనుక కింద మెయిల్ ఐడి ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో. ప్లీజ్ పింగ్ మీ, దాన్ని మారుద్దాం. సో నౌ లెట్స్ గెట్ ఇన్ సైడ్. మా ఇంటికి 2 సైడ్ మెయిన్ రోడే ఉందన్నమాట. అండ్ అటు మెయిన్ రోడ్లో కాకుండా ఇటు మెయిన్ రోడ్లో ఎంట్రన్స్ పెట్టాము. దిస్ ఇస్ అవర్ ఎంట్రన్స్. అండ్ ఇవన్నీ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఇదంతా లాంచ్ చేయాలి. ఇక్కడ మెయిన్ గేట్ వస్తుంది. సో ఇది మా మెయిన్ ఎంట్రన్స్. ఇది వెస్ట్ ఎంట్రన్స్. అండ్ ఇది సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్ అనమాట, 200 స్క్వేర్ యార్డ్స్ది. అండ్ ఇది లిఫ్ట్. ఇంకా రాలేదు లిఫ్ట్ అక్కడికి. అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి చేసేదే లిఫ్ట్, అందుకే వదిలేసాము. సో చిన్న మినీ లిఫ్ట్ వస్తుంది అనమాట. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. ఒక నాకు తెలిసి 3-4 కార్లు అనమాట. అండ్ ఇది వాచ్మెన్కి రూమ్. సో మేము ఇది ఎలా ప్లాన్ చేసామంటే, ఎస్పెషల్లీ మా ఆయన ఎలా ప్లాన్ చేశాడంటే, సౌత్ వెస్ట్ కార్నర్ బిట్, కానీ ఈస్ట్ ఫేసింగ్ ఉండాలి. తెలుసు కదా మనందరికి ఈస్ట్ ఫేసింగ్ అంటే చాలా ఇష్టం. సో అందుకని వెస్ట్కి మెయిన్ ఎంట్రన్స్ పెట్టుకొని సౌత్ సైడ్ షాప్స్ పెట్టేసి ఇల్లులు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ లో కట్టించాను అనమాట. ఇట్స్ యాక్చువల్లీ వెల్ ప్లాన్డ్. అది ఆయన మాత్రమే సాధ్యమండి. ఇది చూసేదాకా అసలు ఈ ప్లానింగ్ ఎలా పాసిబుల్ అనేది నాకు అర్థం కాదు. అండ్ అంతా ఖర్చు ఉంది. మీరు చూస్తే ఇదంతా డోంట్ మైండ్, ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది కాబట్టి నేను మీకు ఇలాగే రాగా చూపిస్తున్నాను. అండ్ లైట్ కూడా డల్గా ఉండొచ్చు, ఎందుకంటే ఇంకా లైటింగ్స్ కూడా సెట్ చేయలేదు. అండ్ వాస్తు ప్రకారం సౌత్ ఎంట్రీలో కూడా ఒక చిన్న గేట్ ఉండాలట. అందుకే కూడా ఆ హోల్ని గేట్కి వదిలేసాము. అక్కడ తర్వాత గేట్ వస్తుంది. ఇప్పుడు పైకి వెళ్దాం. ఇంకా స్టెప్స్లో ఇటు సైడ్ కార్నర్స్ అంతా అవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఎక్కాలంటే కొంచెం భయంగా ఉంది. అండ్ ఇదంతా కూడా కారిడార్. ఈ కారిడార్ని కూడా కొంచెం మంచిగా డిజైన్ చేసాం అనమాట. అటంతా కూడా ఏమంటారు, హ్యాంగింగ్
ప్లాంట్స్ రావడానికి మొత్తం అన్ని స్క్రూస్ కూడా పెట్టించాం. అండ్ కారిడార్లో కూడా ఫాల్ సీలింగ్ వేయించాం సమ్ విత్ లైట్స్. అండ్ ఈ షట్టర్ కూడా ఏంటంటే మొత్తం పైకి వెళ్ళిపోతుంది. మొత్తం పైకి వెళ్ళిపోయినప్పుడు వుడ్ కవర్ చేసేస్తుంది అనమాట. మనకి డే టైంలో ఇక్కడ ఒక షట్టర్ ఉంది అనే విషయం తెలీదు. అండ్ ఇక్కడ గ్లాస్ డోర్స్ వస్తాయి. ఆ గ్లాస్ డోర్స్తో మొత్తం కూడా కవర్ అయిపోతుంది. ఎప్పుడైతే మనము ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్తూ దీని కింద మూస్తామో అప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇక్కడ షట్టర్ ఉంది అనేది. ఇదంతా కూడా మా ఆయన ప్లానింగ్. అండ్ ఇది మా ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఇల్లు. యాక్చువల్లీ ఇది లవ్ వైట్ కలర్, అందుకే మొత్తం పైన కింద మొత్తం వైట్ కలర్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తాము. అండ్ పైన ఫాల్ సీలింగ్ కూడా ఇంకా ఫుల్గా కంప్లీట్ అవ్వలేదు, పెయింటింగ్స్ అవ్వాలి. అన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ అండ్ వాల్ పేపర్స్ వేయించబోతున్నాం అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ హాల్. ఇది ఎంట్రన్స్ హాల్. సో ఒక సైడ్ టీవీ, ఒక సైడ్ సిట్టింగ్ సెటప్ వస్తుంది. అండ్ బేసిక్గా నాకు పెద్ద హాల్స్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ హాల్ని ఇంత పెద్దగా ఉంచాను. ఈ వీడియోలో చూస్తే అర్థమవుతున్నట్టుంది. దిస్ ఇస్ లైక్ అ రియల్లీ బిగ్ హాల్. అండ్ ఈ మొత్తం ఇల్లు నాకు తెలిసి ఒక 1600 స్క్వేర్ ఫీట్ దాకా ఉంటుంది కదా. హే నైస్, బాగున్నాయి కదా. ఇక్కడ లైట్స్ అయిపోయాయా? మా ఫ్యాన్ కూడా ఫిట్ అయిపోయింది. సో ఇక్కడ ఎల్ఈడి లైటింగ్స్ అండ్ ఈ సెటప్ అంతా కూడా మా ఆయన ఆలోచించండి ఇలా ఉండాలని. ఇక్కడ గ్రీన్ లైట్స్, ఈ ఓపెన్ కిచెన్, ఈ బండ. దిస్ ఇస్ కిచెన్, మోడర్న్ కిచెన్ అండ్ ఓపెన్ కిచెన్. చాలా పెద్ద కిచెన్, బాగుంది కదా. ఇది ఆఫీస్ పర్పస్ కాబట్టి పెద్దగా పెట్టాను. సో దట్ ఇక్కడ రౌండ్ టేబుల్ వేసేసి ఇక్కడ చైర్స్ వేస్తాము. ఇక్కడే వంటాము, ఇక్కడే తిండి. అండ్ ఇది వాష్రూమ్. ఇది ఆఫీస్ పర్పస్ కాబట్టి వాష్రూమ్ ఇలా సపరేట్గా ఇక్కడ పెట్టించాను. వెస్టర్న్ వాష్రూమ్ విత్ ఆల్ టైల్స్ అండ్ ఎవ్రీ ఫెసిలిటీ. అండ్ దిస్ ఈస్ అ స్మాల్ కిచెన్ స్టోరేజ్ టైప్స్. ఇది ఆఫీస్ పర్పస్ కాబట్టి దీని స్టోరేజ్ని కొంచెం ఇక్కడ ఉంచామన్నమాట. ఎక్కువ వంటలు చేసుకోవాలి అని అనుకుంటే గ్యాస్ది బండ పెట్టుకోవాలి ఇవన్నీ అనుకుంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఆఫీస్ లుక్ ఖరాబ్ అవ్వదు అనమాట, నీట్గా ఉంటుంది. ఇంకా కింది కదా. అండ్ దీనికి నెట్ కూడా వేసేసాము, దోమలు ఎక్కువ కాబట్టి మా మడికొండలో దోమలు రాకుండా. ఈ లుక్ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతూ కింద చూస్తే ఎంత బాగుంటుంది కదా. యాక్చువల్లీ ఐ వాంట్ టు ఎంజాయ్ దిస్ ప్లేస్, బట్ అది ఎప్పుడు అవుతుందో ఇంకా 1 month టైం పడుతుంది కదా. అండ్ ఇటు సైడ్ కూడా మనకి ఏమంటారు లైట్కి సోర్స్ ఇచ్చేసి పైదాకా టైల్స్ ఇచ్చేసాము. అండ్ కార్నర్ కూడా డిజైన్ ఇచ్చారు. ఐ థింక్ ఇంకా డిజైన్ వాల్స్కి డిజైన్ చేపిస్తే అయిపోతుంది. 3D వాల్ పేపర్స్కి ప్లాన్ చేస్తున్నాము, ఆర్డర్ ఇచ్చాను. అవి రాగానే అవి కూడా అవుతాయి, అవైతే చూపిస్తాను. అండ్ దిస్ ఇస్ మాస్టర్ బెడ్రూమ్. మామూలుగా అయితే ఆఫీస్కి పర్పస్కి కాబట్టి ఇది మెయిన్ ఎండి రూమ్. దిస్ ఇస్ ఎండి రూమ్ విత్ ఫాల్ సీలింగ్. అండ్ ఈ ఫాల్ సీలింగ్కి కలర్ కూడా అయిపోయాయి. మొత్తం నాకు రీసౌండ్ వస్తుండొచ్చు మీకు, వాయిస్ లైక్ దట్. అండ్ ఇక్కడ కూడా పెద్దగా ఓపెన్ కిటికీలు పెట్టాను అనమాట, విండోస్. సో దట్ మనకి గాలి సోర్స్ ఎక్కువగా ఉండదు. సఫోకేషన్ ఉంటే నాకు చాలా చిరాకు. కొంచెం గాలి సఫోకేషన్ లేకుండా ఉండడానికి, హ్యాపీ బ్రీత్ తీసుకోవడానికి ఇలా పెద్ద కిటికీలు పెట్టించాను. వా, బాగుంది కదా. పక్కిళ్ళు కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇలాంటిదే అక్కడ ఇంకో బెడ్రూమ్ ఉంటుంది. దిస్ ఇస్ ద వాష్రూమ్. అండ్ దిస్ ఇస్ ది అదర్ బెడ్రూమ్. యాక్చువల్లీ ఇది డబుల్ బెడ్రూమ్ అనమాట. అండ్ బెడ్రూమ్స్ కానీ హాల్ అని చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ ఇది లాక్ చేస్తుంది. మా వాచ్మెన్ వాళ్ళ సామాన్ అంతా పెట్టుకున్నారు ప్రస్తుతం అక్కడ, ఇందులో పనిచేసే వాళ్ళు. అండ్ దిస్ ఇస్ బాల్కనీ ఏరియా. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ డోర్. ఎస్, మనకి వాస్తు అంటే మనకు కావాల్సింది నార్త్ ఈస్ట్ కార్నర్స్ కదా. సో పర్ఫెక్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్. ఈస్ట్ నుంచి వస్తే అలా స్టెప్స్ ఎక్కేసి మెయిన్ ఎంట్రన్స్లోకి రావచ్చు. లేదా లిఫ్ట్ నుంచి రావాలి అనుకుంటే ఇదిగోండి, నార్త్ సైడ్ లిఫ్ట్ ఉంటుంది. ఈ బాల్కనీ ఉంటుంది, మొత్తం లాంగ్ బాల్కనీ. సో ఈ బాల్కనీ నుంచి నార్త్ ఈస్ట్కి ఎంటర్ అవ్వచ్చు. యాక్చువల్లీ నాకు బ్లాక్ టైల్స్ చాలా ఇష్టం, అంతే కింద కూడా మొత్తం బ్లాక్ టైల్స్ వేయించాము. ఇదంతా కూడా ఇక్కడ దాకా కవర్ అయిపోతుంది, తర్వాత గ్లాస్ వస్తుంది. అండ్ ఇక్కడ ఎక్స్టీరియర్స్ కూడా బాగా ప్లాన్ చేసాము. కొంచెం ఇక్కడ దాకా గ్లాస్ వచ్చి నీట్గా మోడర్న్గా కనిపించాలి, సింపుల్గా క్యూట్గా కనిపించాలి అనేసి ఆ సోబర్ లుక్ ఇంకా తీసుకురావాలి. ఇది జస్ట్ ఫినిషింగ్ స్టేజ్ ఇంకా కావాలి. అండ్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం. మై గాడ్, టాస్క్ అంటే ఇదే. ఇటు కార్నర్ ఏమీ లేకుండా మధ్యలో
నడుచుకుంటూ రావడం. ఓ మొత్తానికి 6 నెలల నుంచి ఇలా నడిచి అలవాటు అయిపోయింది నాకు. సో దిస్ ఇస్ సెకండ్ ఫ్లోర్. అమ్మో వైర్లు అవి ఉన్నాయి చాలా. అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఆల్మోస్ట్ వర్క్ అయిపోయింది. ఇక్కడ ఎస్ఎస్ వర్క్ యాక్టివిటీస్గా పైన కింద సేమ్ వర్క్ ప్లాన్, ఎస్ఎస్ వర్క్ మాత్రం బాకీ ఉంది. అండ్ లోపల చూపిస్తాను సేమ్ ఈస్ట్ ఫేసింగ్. అయితే ఇది హౌస్ పర్పస్గా కట్టించాను కాబట్టి దీనికి ప్రాపర్ తలుపు ఉందన్నమాట. గుమ్మం వాస్తు ప్రకారం ఉండాల్సిన గుమ్మం, వాస్తు ప్రకారం ఉండాల్సిన హైట్లో ఉండాల్సిన ప్లేస్లో. ఇందాక చూపించినట్టే ఇది కూడా సేమ్ హాల్, సేమ్ ప్లానింగ్. అండ్ ఇక్కడ కూడా సేమ్ ఓపెన్ విండో, చాలా పెద్ద విండో, హ్యాపీగా సిట్ అవుట్ చేసుకోవడానికి. కూర్చొని చాటింగ్ చేసుకోవచ్చు, పడుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఇక్కడ కంప్లీట్గా గ్లాస్ వచ్చేస్తుంది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో కంప్లీట్ సేఫ్టీ, మనం ఎలా ఉన్నామో బయట కూడా కనిపించదు. అండ్ ఇది ఓపెన్ మోడర్న్ కిచెన్. ఇంకా కిచెన్ వర్క్ అవ్వాలి, అవుతుంది ప్రాసెస్ అనమాట ఇక్కడ. అండ్ ఎస్ చాలామంది ముఖ్యంగా చూసేది అనమాట వాస్తు ప్రకారం ఉన్న పూజ గది. ఎస్ ఇది పూజ గది. సో మీరు చూస్తే అన్ని దీపాలు అవన్నీ కూడా డెకరేషన్స్ అవుతుంది పూజ గదికి తగ్గట్టుగా. అండ్ డబుల్ బెడ్రూమ్లో అరౌండ్ 15 to 1600 స్క్వేర్ ఫీట్లో పూజ గది వచ్చి, ఇంత పెద్ద హాల్ వచ్చి, ఇంత పెద్ద కిచెన్ వచ్చి, అండ్ లగ్జూరియస్గా బెడ్రూమ్స్ కూడా రావడం అంటే అది మా ఆయన ప్లానింగ్లోనే. యాక్చువల్లీ ఇది 2 years నుంచి నాకు తెలిసి రోజుకి 4-5 గంటలే పడుకుంటూ మొత్తం ఆయనకు వచ్చిన సింగిల్ ఎన్పి అంతా కూడా దీనికే ఇన్వెస్ట్ చేస్తూ, దీని గురించి ఆలోచిస్తూ దీని మీదే గడిపేశాడు. అందుకే ఈరోజు ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఈ ఇల్లు. అండ్ మీకు తెలుసు ఇల్లు కట్టడం అంటే ఎంత పని ఉంటుంది, ఎంత రిస్క్, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయనేది. అలాంటివన్నీ బోల్డ్ని భరించడం ఇంటి కోసం. ఎంత డబ్బులు వచ్చినా సరే దీనికే పెట్టేయడం. ఒక 2 years నుంచి లైక్ ఆల్మోస్ట్ చాలా ఇన్వెస్ట్ చేసాం దీని గురించి. ఎక్కడ 10,000 వచ్చినా, ఎక్కడ 20,000 వచ్చినా, ఏ మనీ వచ్చినా సరే చిల్లర ఇందులోనే పెట్టేసాం. లోన్ ఇంటికే అయిపోయింది. బట్ ఫైనలీ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ గెటింగ్ దిస్ హౌస్. నెక్స్ట్ మంత్ వస్తుంది మా ఇంట్లో చెప్పి. అండ్ ఇది ఓపెన్ కారిడార్ అనమాట. వాట్ యూ సే దిస్ ఇస్ వాష్ ఏరియా. వాషింగ్ మిషన్లో పెట్టుకొని బట్టలు ఉత్తుకొని అంట్లో తోముకునే ఏరియా ఇది. ఇదే పంచవటి కాలనీ మెయిన్ రోడ్. పంచవటి కాలనీ మణికొండ ఆర్చ్ లోంచి లోపలికి వస్తే కరెక్ట్గా లోపలికి రాగానే ఫస్ట్ మా ఇల్లే ఉంటుంది. ఎస్ అండ్ కిందన చూపించాను ఇక్కడ కూడా సేమ్ నార్త్ వెస్టర్న్ కార్నర్కి డోర్ అండ్ బాల్కనీ. సో సేమ్ లిఫ్ట్ స్పేస్ అనమాట. సో మా 3rd ఫ్లోర్ ఇక్కడైతే ఇంకా ఫ్లోరింగ్ అవ్వలేదు, ఫాల్ సీలింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ వర్క్ అవుతుంది. సో కింద చూసారు ఎంత నీట్గా ఉందో. బట్ అలా అవ్వక ముందు ఎలా ఉందో కావాలంటే ఇదిగోండి. మీద మాత్రం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చాలా డ్రీమ్స్ ఉన్నాయి. నాకు అది మా ఆయనకి, ఆయన వరల్డ్ అనమాట ఇది. ఓ మై గాడ్, ఇలా నిజంగా వస్తూ ఉంటే తెలుస్తుంది. ఇదే స్కిప్ చేస్తున్నట్టే ఉంది. అమ్మయ్యా ఫైనలీ యాక్చువల్లీ ఇప్పుడు చూస్తే మీకు కంప్లీట్ రా వీడియో లాగా అనిపిస్తుంది, ఏమీ అర్థం కాదు. బట్ మాకు విజన్ ఉంది కాబట్టి వీ కెన్ ఇమాజిన్ వాట్ ఈస్ దిస్ ప్లేస్ అని. దిస్ ఈజ్ అవర్ ప్రైవేట్ ప్లేస్. యాక్చువల్లీ అనకూడదు, మా ఆయన ప్రైవేట్ ప్లేస్. ఇది ఓపెన్ కారిడార్ యాజ్ ఇట్ ఈస్గా. అండ్ ఇక్కడ పైన 2 కొండీలు ఉన్నాయి చూడండి, అక్కడ ఉయ్యాల వేసుకోవడానికి, ఉయ్యాలకి ఇచ్చిన కొండీలు అనమాట. సో ఇక్కడ ఉయ్యాల రాబోతుంది. ఇక్కడ డబుల్ రెండు కలిపిన ఉయ్యాల, చెక్క ఉయ్యాల లాంటిది. అండ్ అక్కడ సింగిల్ ఉయ్యాల, ఇక్కడ సింగిల్ కొండి ఉంది కాబట్టి సింగిల్ ఉయ్యాల అనమాట. అది నాకు, ఇది మా ఆయనకి. నాకు అలా ఊగడం అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ ఐ లవ్ స్వింగ్స్. చిన్నప్పటి నుంచి నా ఇంట్లో స్వింగ్ ఉండాలి, నేను ఉండే ప్లేస్లో స్వింగ్ ఉండాలి అనేది చాలా ఇష్టం. అది అట్లీస్ట్ ఫైనలీ ఇలా తీరబోతుంది అనమాట. అండ్ ఇది మా పెంట్ హౌస్. ఈ పెంట్ హౌస్కి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. అండ్ పైన మీరు చూస్తే మొత్తం ఓపెన్ ఉంటుంది. నాకు తెలిసి తర్వాత దీన్ని ఏదో షీట్ అంటారు కదా, ఏం షీట్ అంటారు దాన్ని, సంథింగ్ ఏదో షీట్తో కవర్ చేద్దాము అని ప్లానింగ్ ఉంది. ఐ డోంట్ నో మా ఆయన ఏం ప్లాన్ చేశాడో దానికి. దిస్ ఇస్ కంప్లీట్ సిట్ అవుట్. ఇక్కడ కూర్చొని మా ఆయన ఫ్రెండ్స్
మేబీ గర్ల్ ఫ్రెండ్స్ కూడా కావచ్చు, తర్వాత అడిగి డౌట్ క్లారిఫై చేసుకోవాలి. కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసే ప్లేస్ అనమాట. ఇక్కడ ఏదో డిజైన్ చేశారు యాక్చువల్లీ, దీన్ని ఒక సోర్స్ లాగా ఇచ్చి ఇక్కడ ఏదో సమ్ అమ్మాయి బొమ్మ 3D ఫోటో ఏదో సమ్ వాల్ స్ట్రక్చర్ ఏదో ప్లాన్ చేశాడనమాట, మంచి లుక్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ అన్నీ కూడా మొక్కలు వస్తాయి, అందుకే ఈ ప్లేస్ని అలా గుంత వదిలేస్తాడు. సో న్యాచురల్గా సిమెంట్తోనే మొత్తం చేశారనమాట. దాని లోపల ఆయన కావాల్సిన ఏదో సమ్ స్పెషల్ మొక్కలు ఉన్నాయంటే ఆ మొక్కలు వస్తాయి. అండ్ దానికి వాటర్ పైప్స్ కూడా రెడీగా ఉన్నాయన్నమాట. సమ్ ఇక్కడ ఒక మంచి ఆర్కిటెక్చర్ అయితే రాబోతుందని నాకు తెలుసు, బట్ అదేంటి అనేది తెలీదు. అండ్ ఇక్కడ ఆర్ మోస్ట్ ఫేవరెట్ నీకున్నా నాకు కూడా ఐ జస్ట్ లవ్ బార్ రూమ్స్ అండ్ దిస్ ఆర్ బార్ ప్లేస్. ఇక్కడే మా బార్ ప్లేస్ రాబోతుంది. ఇక్కడ పైన అందట్లేదు, ఇది కూడా కిందికి లాగచ్చు బట్ కనిపించదు. ఇప్పుడు చూసారా, మీకు కనిపించేటట్టు నాకు అనిపిస్తుంది, లోపలికి వస్తే కనిపిస్తుంది. సో ఇది కావాలంటే లాగచ్చు, లేకపోతే పైన ఉండిపోతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా కాస్ట్లీ ఐటమ్స్, మోస్ట్ వాంటెడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి దీనికి సెక్యూరిటీ ఎక్కువ అవసరం. అండ్ మా బాటిల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది ఇంకా మేము ఇది డిజైన్ చేయలేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా మంచి డిజైనర్స్ ఉన్నా సరే, ఎవరైనా ఆర్కిటెక్చర్స్ ఉన్నా సరే, తక్కువ బడ్జెట్లో చేసే వాళ్ళు ఎవరున్నా just ping me once to the mail ID I'm giving in the description box, so that we'll plan some good look over here for this bar room. అండ్ ఇది బార్ రూమ్ కాబట్టి ఇక్కడ ఓపెన్ బార్ రూమ్కి తగ్గ సెటప్ ఏదో సమ్ లాన్ సెటప్స్ అంతా వేస్తున్నాడు మా ఆయన. ఆ లాన్ సెటప్ ఏదో నాకు కూడా తెలీదు. అండ్ అదే కాకుండా ఇక్కడ ఏమేమో ప్లానింగ్ ఉంది ఆయనకి. ఆ ప్లానింగ్స్ అంతా కూడా ఇంకా నా దాకా క్లారిటీ రాలేదు, బట్ అదంతా డైరెక్ట్గా అయిపోయిన తర్వాత చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఎవరు వచ్చినా సరే, ఫ్రెండ్స్ పార్టీస్ అయిన వాళ్ళందరికీ కూడా కామన్ వాష్రూమ్, ఇది ఓపెన్ వాష్రూమ్ బయట ఉంటుంది. అండ్ ఇది వాళ్ళందరికీ వాడడానికి కానీ బార్బిక్యూ చేసుకోవడానికి కానీ ఒక చిన్న కిచెన్ సెటప్ అనమాట. దీని కూడా పైన ఫాల్ సీలింగ్ వర్క్ అవుతుంది. ఇంకా అక్కడ ఓ పెద్ద విండో, మంచి గాలి వెళ్ళిపోవడానికి. ఎస్, అండ్ ఇది మా ఆయన స్పెషల్ బెడ్రూమ్ అంట, మాకు నో ఎంట్రన్స్ అంట. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి మమ్మల్ని రాణిస్తున్నాడు అంట. మా ఇంట్లో జనరల్గా మా ఆయన పడుకోవడానికి ఈజీగా 1 గంట 2 అవుతుంది. నా పిల్లలు ఆ టైంకి అలౌ చేస్తారు పడుకోవడానికి. సో ఎప్పుడు ఇంట్లో ప్రశాంతంగా లేకపోయినా ఎప్పుడు గొడవలైనా ఇక్కడికి వచ్చి ఉండిపోతాడు అనమాట. అందుకే ఇది కట్టించుకున్నాడు స్పెషల్లీ ఆయన కోసం. చూడండి ఎంత పెద్ద ఓపెన్ విండో పెట్టించుకున్నాడు దీనికి. అంటే బయట ఏం జరుగుతుందో చూడాలా, ఏం జరుగుతుంది బయట. అది మాత్రం నా ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే 4 ఫ్లోర్స్ పైనుంచి ఇంత పెద్ద ఓపెన్ విండో ఉంటే ఎంత బాగుంటుంది. అఫ్కోర్స్ గ్లాస్ అన్నీ వచ్చేసి ఫుల్గా సెక్యూర్ అటువైపు అయిపోతుంది, ఇప్పుడు ఓపెన్ ఉందనుకోండి. బట్ అలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వ్యూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. కమ్ ఐల్ షో యు ద వ్యూ. వావ్, హైట్ ఫోబియా ఉన్న వాళ్ళ కష్టం, బట్ అదర్వైజ్ ఇక్కడ మంచిగా కాఫీ తాగుతున్నాం. ఇక్కడ యాక్చువల్లీ నాకు కానీ పిల్లలు కానీ మా ఆయన కానీ టబ్ బాత్ మీద ఒక క్రేజ్ ఉంది. ఇంతవరకు మాకు ఆ క్రేజ్ తీరలేదు, ఎప్పుడైనా రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు తప్ప. ఇంట్లో టబ్ బాత్ చేసుకునే అంత క్రేజ్ తీరలేదు. సో ఆ క్రేజ్ని ఫైనల్ ఇక్కడ తీర్చుకోబోతున్నాము. ఆ సెటప్ ఇంకా చేయలేదు, ఇంకా వీఆర్ సర్చింగ్ ఆన్లైన్ అనమాట. టబ్ బాత్స్ ఏ రేంజ్లో ఉన్నాయి, ఎంతకు వస్తాయి, ఎంత డిస్కౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా. సో ఇఫ్ ఎనీవన్ హ్యాస్ నెంబర్స్ ఆర్ ఎనీవన్ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్ ఆర్ any people who is handling with all this stuff, please ping me on my description box, given mail id at asvidya@gmail.com. And last but not the least, our most favorite awaiting place, ఇప్పుడు చూపిస్తాం. అండ్ సో అటు సైడ్ ఉంది నార్త్ ఈస్ట్ కార్నర్, అక్కడ లిఫ్ట్ వస్తుంది అనమాట. ఒకవేళ స్టెప్స్ ఎక్కొద్దు, డైరెక్ట్గా 4th ఫ్లోర్కి వచ్చేయాలి అనుకుంటే మా ఆయన ఎవరికి దొరకకుండా డైరెక్ట్ వచ్చేస్తాడు. తర్వాత ఈ వీడియో చూసినప్పుడు చూసుకుంటాడు. అండ్ దిస్ ఇస్ అ క్యూట్ సిట్ అవుట్ ప్లేస్ విచ్ ఐ లవ్ మోస్ట్. సో ఇక్కడ మంచి మంచి మొక్కలు కూడా పెడదాం అని ఒక ప్లానింగ్ ఉంది. ఏదైనా ఎథనిక్ మొక్కలు తొందరగా దొరకనివి, బాగా పెరిగేవి. అండ్ హియర్ ఇస్ అవర్ ఫేవరెట్ ప్లేస్. ఇప్పుడు కాదు, రెడీ అయిన తర్వాత. ఓ మై గాడ్, ఇది డార్క్గా ఉంది, మీకు కనిపించకపోవచ్చు, బట్ డ్రీమ్ ప్లేస్. ఇది హోమ్ థియేటర్ చేయబోతున్నాము. హోమ్ థియేటర్ కోసమే వర్క్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ద బిగ్గెస్ట్ స్క్రీన్ వస్తుందంట. సమ్వాట్ ఆ స్క్రీన్ సర్చింగ్లో ఉందాం మేము, ఏ స్క్రీన్ తీసుకుంటే బాగుంటుంది అనేది. ప్రొజెక్టర్ ఇస్ వెరీ కామన్, బట్ అది కాకుండా ఏదో 5 lakhs పెట్టి ఏదో పర్మనెంట్ స్క్రీన్ ఉంటుందంట. ఆ స్క్రీన్ మైనస్ సర్చ్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ అన్నీ కూడా రిక్లైనర్స్ వస్తాయి.
వచ్చిన గెస్ట్లు అందరూ ఆయన వాళ్ళ టీము వాళ్ళు చేసిన వెబ్ సిరీస్లు సీరియల్స్ సినిమాలు అవన్నీ కూడా చూసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. అండ్ ఇక్కడ పీపుల్ ఉంటారు విత్ రిక్లైనర్స్. అండ్ ఇదంతా కూడా ఈకో చేయిస్తున్నాము, వాయిస్ అంతా డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ పైన ఇప్పుడు ప్రస్తుతం ఫాల్ సీలింగ్ వర్క్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత కింద మళ్ళీ బేస్మెంట్స్ అవన్నీ వస్తాయన్నమాట. ఎలక్ట్రిసిటీ వర్క్ అయిపోయిన తర్వాత ఐ థింక్ ఇది మాత్రం మా చేతికి రావడానికి ఇంకో 2 months పడుతుందేమో అని ఎక్స్పెక్టేషన్స్. ఇప్పుడు వరకు కిందటి నుంచి 3 floors వరకు ఒక ఎత్తు అయితే దీన్ని డిజైన్ చేయడానికి దీనికి అయ్యే ఖర్చు ఇంకో ఎత్తు. యాక్చువల్లీ మా ఆయన ఇంత ప్లానింగ్తో దీన్ని కట్టించాడంటే నేను ఫస్ట్ టైం మా ఆయన ఎంటీగా ఉన్నప్పుడు చెప్పాడు ఇక్కడ ఇది నా ముఖ అర్థం కాలేదు. వావ్ సూపర్ అనేసి వదిలేశాను. బట్ ఈ గోడలన్నీ ఫినిష్ అయిన తర్వాత వచ్చి చూపిస్తే ఐఎమ్ రియల్లీ థ్రిల్డ్. వావ్ ఎంత బాగుంది అని. అంటే ఒక 200 గజాల స్థలాన్ని ఇంత వేరియేషన్స్తో ఇంత బాగా కట్టచ్చా, అది ఒక సౌత్ వెస్ట్ కార్నర్ ఉన్న ప్లాట్ని ఈస్ట్ ఫేసింగ్ చేసి నార్త్ ఈస్ట్ కార్నర్లో డిజైన్ చేయొచ్చు అనేది నాకు ఆయన నేర్పించాడు. అందుకే డైరెక్టర్ అయ్యాడు. ఓ మై గాడ్. ఇప్పుడు పైన టెర్రస్ ఉంది. నేను ఈ రోజు వరకు ఎక్కలేదు. మా ఆయన ఎన్నిసార్లు అడిగినా ఎక్కలేదు. బట్ వీడియో కోసం మీ అందరి కోసం ఫస్ట్ టైం ఎక్కబోతున్నాను. ఫ్యూచర్లో అయితే అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ రౌండ్ ల్యాడర్ వస్తుందంట, సమ్ ఐరన్ ల్యాడర్ వస్తుంది కదా, కొంచెం మంచి వెరైటీది. బట్ ప్రస్తుతానికి మాత్రం మనకి ఇలా అడ్జస్ట్మెంట్ ల్యాడరే ఉంది. అమ్మో ఇది ఊగుతుంది రేవడా. ఓకే, మీకోసం ట్రై చేసి పైకి ఎక్కి చూపిస్తాం. యాక్చువల్లీ నాకు ఎక్కిన తర్వాత చూడడం ఇష్టం, కానీ ఎక్కడం అంటే భయం. అమ్మా ఫస్ట్ టైం ఎక్కాను నేను. 2 ఏళ్ళ నుంచి మా ఆయన బదులాడుతాను ఎక్కే అని. నాకు హైట్ ఫోబియా అనమాట. అలా ఎక్కడం అంటే చాలా కష్టం. బట్ ఈరోజు మీకోసం ఫైనల్గా ఎక్కేసా. మా ఆయనకి చూపిస్తా ఇదిగో ఎక్కాను అని. సో ఆయన అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో, నాకు చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశారు కానీ ఇక్కడికి ఎప్పుడు రాలేదు. అండ్ ఐ లవ్ ద స్కై టుడే. ద స్కైని ఎంజాయ్ చేస్తే సూపర్ ఉంటుంది కదా మన మేడ పైన. నెక్స్ట్ నా టిక్టాక్ వీడియోలో నా రీల్స్ వీడియోస్ అన్నీ ఇక్కడే, టిక్టాక్ లేదు కదా. అండ్ యా కమింగ్ టు దిస్ ప్లేస్. ఇది వాటర్ ట్యాంకర్ 2 సైడ్ అనమాట. ఒకటి మున్సిపల్ వాటర్, ఒకటి బోర్ వాటర్కి. అండ్ ఈ 2 చిన్న గుడిసెల్లాగా ఉన్నాయి కదా, వీటిల్లో అంత స్టోర్ రూమ్స్ కైండ్ ఆఫ్ లైక్ కుర్చీలు లేకపోతే ఏమైనా స్టోర్ చేసుకునే సామాన్లు ఏమున్నా సరే ఎక్స్ట్రాస్ అన్ని ఇక్కడ స్టోర్ చేసేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఉన్న ఈ ఎంప్టీ ప్లేస్లో ఇక్కడ హట్ అయిపోతుంది అనమాట. ఇక్కడంతా వాల్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ వరకు వాల్ వచ్చేసి మంచి హట్ ప్లేస్, సిట్అవుట్స్. సో కింద సిట్అవుట్ ఉంది కదా, ఇంకొంచెం ప్రైవసీ కావాలి అని అనుకుంటే, గ్యాదరింగ్స్ ఎక్కువ ఉన్నా లేకపోతే మా ఆయనకి వేరియేషన్ కావాలనుకున్నా, రైటింగ్స్ చేసుకోవాలనుకున్నా, స్క్రిప్ట్లు అవన్నీ ఇక్కడ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేసేటాయి. అండ్ ఈ నల్ల తాడు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఏసీ అవుట్డోర్స్ అనమాట. మనం జనరల్గా ఏసీలు పెట్టించుకోవాలంటే నేను లాట్స్ ఆఫ్ టైమ్స్ నేను ఇది ఫేస్ చేశాను ఇంట్లో. పాపం ఆ ఏసీ వర్కర్స్ వచ్చి ఎక్కి కుస్తీ పడి ఏదో మూలలోకి వెళ్ళిపోయి డేంజరస్ ప్లేస్లో అంతా వర్క్ చేస్తూ ఉంటారు. బట్ మనకు అలాంటి ఫెసిలిటీస్, అలాంటి కష్టాలు ఏం లేవు. అన్నిటికీ కూడా ఏసీ ఎక్స్టెన్షన్స్ లోపల ఇచ్చేస్తున్నాము. డైరెక్ట్గా కింది నుంచి మీ దాకా ఎవరు ఏసీలు ఉన్నాయో ఈ ప్లేస్లో వచ్చేస్తాయి అనమాట వాళ్ళ అవుట్డోర్ యూనిట్స్ అన్నీ. ఇక్కడే వాళ్ళ ఏసీ రిపేర్లు, సర్వీసింగ్లు ఏమైనా చేయించేసుకోవచ్చు. సో ప్రాబ్లమ్ ఫ్రీ. అండ్ ఇది లిఫ్ట్ రూము. ఇక్కడ లిఫ్ట్ రాబోతుంది ఫ్యూచర్లో, దానికి సంబంధించిన రూమ్ ఇది. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఓపెన్ టెర్రస్. సో ఇక్కడ కూడా సంథింగ్ స్పెషల్ ఇంకా ప్లాన్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు డబ్బులు అయితే మొత్తం అయిపోయాయి కింద దాకా. ఈ ప్లేస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఇంకా ఏం కట్టిస్తే బాగుంటుంది అనేది వేరియస్ ప్లానింగ్. అండ్ మీకు కూడా ఏమైనా మంచి సలహాలు ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. విల్ కన్సిడర్ దట్. బట్ నోట్, తక్కువ బడ్జెట్లో అయిపోయేవి ఏమైనా మంచి ఎక్స్క్లూజివ్ ప్లాన్స్ ఉంటే మాత్రం చెప్పండి, అది ఇక్కడ చేద్దాము. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై న్యూ హోమ్ అండర్ కన్స్ట్రక్షన్ టూర్. యాక్చువల్లీ మొత్తం అయిన తర్వాత చేద్దాము అనుకున్నా, బట్ తర్వాత మేము రియలైజ్ అయింది ఏంటంటే రెంట్స్కి ఇచ్చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్ ఆఫీస్ పర్పస్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ కూడా హౌస్ పర్పస్ రెంట్కి ఇచ్చేస్తున్నాము. వన్స్ వాళ్ళు వచ్చేస్తే అలా నేను టూర్ చేయగలను లేదో, ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో లేదో తెలీదు. అండ్ అందుకే ఈ టూర్ని ఇప్పుడే ఫినిష్ చేసేస్తున్నాను. ఇన్ కేస్ ఫ్యూచర్లో అలాంటివి ఏమైనా నేను చేయగలిగితే మళ్ళీ ఈ హోమ్ టూర్ని చేస్తాను. బట్ 4th ఫ్లోర్ మాత్రం తప్పకుండా చేస్తాం, ఎందుకంటే అది పర్మనెంట్గా మేమే ఉంచేసుకుంటాం, మా ఆయనే ఉంచేసుకుంటున్నారు కాబట్టి. ఇది మొత్తం రెడీ అయిన తర్వాత ఐ విల్ డూ దాట్. బట్ అది రెడీ అవ్వడానికి మేబీ ఇంకొంచెం ఒక 4-5 months టైం పడుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇది ఒకటి రెడీ చేయడానికే ఇంకొక 30-40 లక్షలు కావాలి నాకు తెలిసి. మేము అనుకున్న టైప్లో రెడీ చేయాలి అనుకుంటే ఎంత కాదనుకున్నా మినిమం ఒక 20 lakhs స్పెండ్ చేయాలి. అండ్ యాజ్ యూ ఆల్ నో దట్
ఇలాంటి ఒక ఇల్లు కట్టుకోవాలి లైఫ్లో అనేది మనందరి డ్రీమ్. అండ్ అట్ మై ఏజ్ ఆఫ్ 35 అట్లీస్ట్ ఇప్పుడు నాకు ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. నాకు తెలుసు మీ అందరికీ కూడా ఇలాంటి డ్రీమ్స్ ఉంటాయని. సో త్వరలో మీ అందరికీ కూడా ఇలాంటి డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలని, మీ హోమ్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ, తొందరగా అయిపోవాలి, మీరు వెళ్ళిపోవాలి. అలాంటివి ఉంటే కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా మెయిల్ ఐడి మెయిల్ పంపండి, మీ హౌస్ పిక్స్. నేను ఈ టూర్లో అవి కూడా యాడ్ చేసేస్తాను. ఐ మీన్ ఇది నెక్స్ట్ చేయబోయే టూర్లో. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై హౌస్. మన సొంత ఇంట్లో కూర్చొని ఆ గాలి పీల్చుకుంటే ఎంత బాగుంటుంది కదా ఫీలింగ్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ ఇంటికి ఇంత పర్ఫెక్ట్గా వాస్తు చేసింది సుధాకర్ తేజ గారు. ఆయన మన తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్ వాస్తు సిద్ధాంతి. ఇప్పుడు మన కేసీఆర్ గారికి అలా పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఆయనే వాస్తు చూస్తూ ఉంటారు. అలాగే మన గవర్నమెంట్లో లాంచ్ అయిన కొత్త ప్రాజెక్ట్స్, లైక్ ఇప్పుడు మనకు కడుతున్న కొత్త సెక్రటేరియట్, యాదగిరిగుట్ట ప్రాజెక్ట్, ఇలాంటి బోల్డ్ అండ్ అఫీషియల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా వాస్తు చూసింది, అన్నిటినీ డిజైన్ చేసింది ఆయనే వాస్తుపరంగా. అండ్ ఐఎమ్ వెరీ మచ్ బ్లెస్డ్ దట్ ఆయన మా ఈ చిన్నింటికి కూడా వచ్చి వాస్తు చూసి దీని పర్ఫెక్షన్ కోసం ఆయన తపన పడింది కూడా చాలా ఉంది. అండ్ ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సార్ ఫర్ డూయింగ్ దిస్. అండ్ ఐఎమ్ హ్యాపీ టుడే.